దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. అందుకోసం ఒక దబర తీసుకొని అందులో 5 గ్లాసెస్ వాటర్ పోసి, అందులో యాలకులు, లవంగాలు, చెక్క, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్టు, షాజీరా, అలాగే సోంపు, నెక్స్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసి, ఎసురు కాగిన తర్వాత హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ కూడా వేసేసి, ఒక 90% కుక్ చేసి ఇలా చిల్లుల గిన్నెలో తీసుకొని పైన ఒక గ్లాస్ కూల్ వాటర్ పోసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి బండలు పెట్టి 4 స్పూన్స్ ఆయిల్ వేసి, అందులో ఉడకపెట్టి ఘాట్లేసుకున్నటువంటి కోడిగుడ్లను వేసి, అందులో పసుపు పొడి, ఉప్పు, మిరప్పొడి వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ఆయిల్‌లో బిర్యానీ సామాన్లు అన్నీ వేసి, అందులో ఇందాక కోసుకున్నటువంటి ఎర్రగడ్డ, కరివేపాకు, పచ్చిమిర్చి, టమోటాలు వేసి, అందులో పసుపు పొడి, మిరప్పొడి, ధనియాల పొడి, అలాగే చికెన్ మసాలా, కొంచెం 2 స్పూన్స్ పెరుగు కూడా వేసేసి, పైన కొత్తిమీర జల్లి, అందులో ఇందాక వేయించినటువంటి కోడిగుడ్లు కూడా వేసి, ఒక 5 మినిట్స్ వేగిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని, పైనే బాస్మతి రైస్ అంతా స్ప్రెడ్ చేసి, దానిపైన కొత్తిమీర, నెయ్యి, అలాగే ఫుడ్ కలర్ మిక్స్ చేసిన వాటర్ పోసి, దమ్‌లో ఒక 10 మినిట్స్ కుక్ చేశారంటే అంతే అండి. టేస్టీ ఎగ్ దమ్ బిర్యానీ రెడీ.